కనిపిస్తుందా? చూపి చూపి ఇంకా హాయ్ అండి, నేను షార్ట్ వీడియోలో పెట్టిన ఈ దుంపను చూసి చాలామంది అల్లం అని కామెంట్ చేశారండి. కానీ ఇదైతే అల్లం అయితే కాదు. దీని పేరు కస్తూరి పసుపు. వేర్లు పైన ఆకులు కట్ చేసిన తర్వాత నీట్గా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ఉంటుందండి. చూడడానికి అల్లంలా ఉంటుంది కానీ ఫ్లేవర్లో మార్పు కనిపిస్తుంది మీకు. దీని ఆకులు అనేవి ఈ విధంగా ఉంటాయి, కట్ చేసినట్లుగా ఉంటాయి. ఆకులు మార్కెట్లో దొరికే ఎండిన పసుపు కొమ్ము పసుపు ఇలా ఉంటుందండి. ఇదేమో పచ్చి పసుపు దొరుకుతుంది మార్కెట్లో. ఇదేమో మామూలు పసుపు అండి, వంటల్లో వాడే పసుపు. అది కోస్తే ఏంటంటే ఎల్లోయిష్గా, బాగా ఎల్లోయిష్గా కనిపిస్తుంది. వాటి మొక్క కూడా, ఆకులు కూడా డిఫరెంట్గా ఉంటాయండి, పొడవుగా ఉంటాయి. ఈ విధంగా మనం కస్తూరి పసుపుని, మామూలు పసుపుని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. పూర్వకాలం నుంచి కూడా పసుపుని మనం ముఖానికి రాయడము సనాతన ధర్మం నుంచి ఉందండి. అది ఎక్స్ట్రా హెయిర్ రిమూవ్ చేయడానికి, అవాంఛిత రోమాలు అంటారు, అది పై పెదవి పైన, గడ్డం పైన ఉంటాయండి. అట్లా మొటిమల నివారణకి అన్నిటికీ కూడా యూజ్ చేస్తారు. అయితే అది మామూలు పసుపు కాదు, కస్తూరి పసుపు యూజ్ చేయడం వల్ల ఈ అవాంఛిత రోమాలు అనేవి పోతాయి. ఫేస్ గ్లోయింగ్ కూడా వస్తుందండి. నేను కొన్ని వీడియోస్లో చూశానండి, మామూలు వంటల్లో వాడుకునే పసుపుని పాలల్లో ఉడికించి ఎండబెట్టి పొడి చేస్తే అదే కస్తూరి పసుపు అని ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. అది చాలా రాంగ్ ప్రాసెస్. అది అసలు పసుపు, కస్తూరి పసుపు ఎలా ఉంటుందంటే లెమన్ ఎల్లో కలర్లో ఉంటుందండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నా, చూస్తున్నారు కదా మీరు, స్లైసెస్గా కట్ చేసి, లేకపోతే ఇదే ఎండబెట్టుకుని మనం గంధం తీసుకున్నట్టు సాన మీద అరగ తీసుకుని కూడా మనం వాడుకోవచ్చు అండి. పచ్చిపాలు కలిపి వాడుకోవచ్చు. నేనైతే కట్ చేసి ఎండబెట్టి పొడి చేద్దాం అనుకుంటున్నాను. గంధం తీయడం అదంతా కూడా కాస్త రిస్కీ ప్రాసెస్ లాగా నాకు అనిపిస్తుంది కాబట్టి మొత్తం నేను పొడి చేసుకుంటానండి, పొడి చేసే వాడుకుంటాను. ఈ కస్తూరి పసుపు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. యాంటీ ఏజింగ్, స్కిన్ ఎండలో తిరిగితే వచ్చే స్కిన్ ట్యాను తగ్గిస్తుందండి. స్కిన్ కేర్కి అన్ని విధాలా ఉపయోగపడుతుంది. అది మనం కొబ్బరి పాలల్లో కానీ, మామూలు పాలల్లో కానీ దేంట్లోన్నా కలిపి యూజ్ చేసుకోవచ్చు. నేను ఎండబెట్టి జల్లీడు పట్టుకున్నానండి. ఆ ఎండబెట్టిన వీడియో క్లిప్ కూడా మిస్ అయింది. జల్లీడు పట్టుకుంటే ఈ విధంగా ఒక చిన్న బౌల్ నిండా వచ్చిందండి. ఇవంతా ఈ ఎండబెట్టిన దీన్ని కూడా నేను వేరే దాంట్లోకి నేను యూజ్ చేస్తాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఇట్లా వచ్చిన ఈ పసుపుని నేను చాలా మెత్తగా చేసుకోవాలంటే కొంతమంది వస్త్రకాయమని చేసుకుంటారు. అంటే ఒక సన్నని పల్చటి కాటన్ క్లాత్లో ఈ దంచిన పసుపు కూడా వేసుకుంటే ఇంకా మెత్తటి పౌడర్ వస్తుందండి. ఈ బౌల్ నిండా నాకు వచ్చింది, దాదాపు 100 గ్రామ్స్ దాకా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేస్తానో చెప్తా చూడండి. ఒక అర స్పూన్ తీసుకున్నాను, అర టీ స్పూన్ తీసుకొని 1 స్పూను పచ్చిపాలు కలుపుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. లమ్స్ లేకుండా చేసుకోవాలి, ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని ఈ పాలలో దూది ముంచి క్లీన్ చేసుకుంటే మనకి డస్ట్ కూడా కనిపిస్తుందండి, బ్లాక్గా వస్తుంది. అది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ముఖానికి అప్లై చేసుకోవాలండి. మంచి స్మెల్ వస్తుంది. మనము కొంత వాడుకున్న తర్వాత మిగిలింది ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే మనకి ఆ ఫ్లేవర్, ఆ స్మెల్, ఆ ఫ్రెష్నెస్ అనేది పోకుండా ఉంటుందండి. ఇంకొక నోటీస్ ఏంటంటే ఇది లేడీసే వాడాలి, జెంట్స్ వాడకూడదు డైరెక్ట్ పసుపు ఫేస్కి. రోజు నైట్ ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. అలా కాకపోతే వీక్లీ 2-3 సార్లు అయినా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ వీడియో మీకు జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.